రుణాలే కీలకం. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు, పాత బకాయిలపై వడ్డీలు, అసలు సొమ్ము కిస్తీలు చెల్లింపులు, రెవెన్యూ ఖర్చులతో పోతున్నందున సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా తీసుకునే రుణాలు కీలకంగా మారాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా కూడా అటు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకి, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లకి వీటికి ఎక్కువగా పోతుంది. ఇంకా పాత బకాయిలు ఏవైతే వాటి వడ్డీలకే పోతుందన్నమాట. అందువల్ల ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి వారికే వచ్చిన డబ్బులన్నీ పోతున్నాయి కాబట్టి కొత్తగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే కొత్తగా అప్పు అయితే తేవాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. అప్పు లేకపోతే ఏ కార్యక్రమం అయితే పుట్టదని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అప్పులు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ మొత్తం వచ్చి ఇన్కమ్ అంతా కూడా ఎక్కువగా జీతభత్యాలకి పెన్షన్లకే పోతుందని చెప్పేసి పాత బకాయిలకే పోతుందని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. ఇది మనకు ఉద్యోగులకు సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అందుకే మొత్తం ఉద్యోగులకు సంబంధించి బకాయిలు అయితే ఒకేసారి చెల్లించలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్